హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటో కర్రీ కొత్తగా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. దీనికోసం ఒక 2, 3 ఆనియన్స్‌ని ఇలా బ్రౌన్ కలర్‌లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క, 1 లవంగం ముక్క, 4, 5 మిరియాలు వేసి, అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేశాను. అందులోనే ఒక 4 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటాలని మంచిగా వేగనివ్వాలి. త్వరగా వేగడానికి ఇందులో నేను కొంచెం ఉప్పు కూడా వేశాను. ఇలా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు వేగనివ్వండి మంచిగా. ఈ టొమాటోస్ ఎందులోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది కదా! నార్మల్ టొమాటో కర్రీ అందరూ చేసుకుంటూనే ఉంటారు. కానీ నేను ఎలా వస్తుందో చూద్దామనేసి ఇలా కొత్తగా ట్రై చేశాననమాట. టేస్ట్ అయితే నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను. మంచిగా ఉడకాలి ఇది. అలా ఉడికిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోండి. ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అలాగే ఫస్ట్ మనం నూరి పెట్టుకున్నాం కదా! బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అన్నమాట. అది వేసుకొని కలుపుకోవాలి. ఈ 2 మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. చపాతీలోకి సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ.